ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ట్రూగా అంటే నిజాయితీగానే మీ లైఫ్‌లోకి లవ్ అండ్ రిలేషన్‌షిప్‌లోకి వచ్చారా? లేదా మోసం చేయడానికే మీ లైఫ్‌లోకి వచ్చారా? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది చార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. అలాగే ఎవరికైనా యంత్రాస్ అండ్ అరోమా ఆయిల్స్ గురించి ఎవరికైనా కావాలంటే కనుక డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. అసలు మీ పార్ట్నర్, మీ మనసులో ఉన్న వ్యక్తి మీ లైఫ్‌లోకి లవ్ ఆర్ రిలేషన్‌షిప్ అని జెన్యూన్‌గా అంటే నిజాయితీగానే మీ లైఫ్‌లోకి వచ్చారా? లేదా మోసం చేయడానికే వాళ్ళు ప్లానింగ్‌తోనే మీ లైఫ్‌లోకి మోసం చేయడానికే మీ లైఫ్‌లోకి వచ్చారా? దీనికి సంబంధించిన రీడింగ్ చూద్దాము. సో షఫ్లింగ్ చేసే టైంలో వీడియో అనేది స్కిప్ చేసేసి మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు వస్తారా అండి? మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయిన ఎలా వస్తారండి? ఇలాంటివి కామెంట్లు పెడుతున్నారు. సో కామెంట్ పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. వీడియో స్టార్టింగ్‌లో వినండి. అలాగే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా వినండి. అప్పుడే మీకు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. తర్వాతే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. అండ్ నేను ఎక్కడా కూడా ఏ వీడియోలో కూడా మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు వెళ్ళి మీ లైఫ్‌లోకి తిరిగి వస్తారని నేను ఎక్కడా చెప్పింది లేదు. అండ్ వాళ్ళ కోసం మీరు వెయిట్ చేయమని చెప్పింది లేదు. కానీ నేను రీడింగ్‌లో ఏందంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారు. అందరూ ఉండారు. అది కూడా నేను మెన్షన్ చేస్తా ఉంటాను. సో అప్పుడేంటంటే వాళ్ళు మళ్ళీ వస్తారు అంటే మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీని వదిలేసేసి, వాళ్ళ హస్బెండ్ ఆర్ వైఫ్‌ని వదిలేసేసి మీ దగ్గరికి వస్తారని కాదు మీనింగు. మీకు కాంటాక్ట్ అవుతారు అని మెసేజ్ ఆర్ కాల్ రూపంలో కాంటాక్ట్ అనేది వస్తుందని. అది కూడా ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి అని అర్థం అనమాట. అంతేగాని మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగొస్తారన్నారు కదా అని వాళ్ళ హస్బెండ్‌తో వదిలేసేసి వస్తారా? వైఫ్‌తో వదిలేసేసి వస్తారా? అని అయితే నేను ఎక్కడ చెప్పట్లేదు. దాని మీనింగ్ అయితే అది కాదు. సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని మీ నేమ్స్, మీ పార్ట్నర్ నేమ్స్ తలుచుకోండి. ఇంటి పేర్లుంటే ఇంటి పేర్లతో సహా, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్‌తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్‌గా కనెక్ట్ అవుతాయి. సో అండ్ అలాగే ఇదేంటంటే ఒక జనరల్ రీడింగ్. ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే 60-70% కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ మాత్రమే ఇది కనెక్ట్ అయినట్టు. మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. ఒకవేళ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వకపోతే కనుక మీ లైఫ్‌లో జరిగేవి ఈ రీడింగ్‌లో ఉండదు. సో అప్పుడు మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టే. సో స్కిప్ చేసేసి నాకు వాళ్ళొస్తారా అండి? వీళ్ళొస్తారా అండి? ఎప్పుడొస్తారండి అని అంటే, సో నేను చేసేది ఏమీ లేదు. నేను స్టార్టింగ్‌లోనే చెప్తున్నాను. అండ్ ఏ టారో రీడర్ అయినా కూడా చెప్పేది చేసేది అదే. సో చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు ట్రూగా నిజాయితీగానే మీ లైఫ్‌లోకి వచ్చారా? లేదా మోసం చేయడానికే ఫేక్ లవ్ చూపించే మీ లైఫ్‌లోకి ప్రీ ప్లానెడ్‌తోనే మీ లైఫ్‌లోకి వచ్చారా? చూద్దాం. Four of Wands, Knight of Swords, Page of Swords, King of Pentacles, Knight of Pentacles, Seven of Swords, Two of Pentacles, the World.
9 of Wands, Queen of Wands, Wheel of Fortune, 8 of Swords, the Hanged Man, Five of Cups, 8 of Pentacles, the Hierophant, the Lovers. సో మీ పార్ట్నరు జెన్యూన్గానే మీ లైఫ్లోకి వచ్చారా, జెన్యూన్గానే నిజాయితీగానే మీ లైఫ్లోకి ప్రేమతోనే మీ లైఫ్లోకి వచ్చారా అంటే స్టార్టింగ్లో అంటే మీ పార్ట్నర్ ఎలా ఉన్నారంటే మోసం చేయాలన్న ఇంటెన్షన్తో అయితే మీ లైఫ్లోకి రాలేదు, ప్రేమతోనే వచ్చారు. ఎందుకంటే ప్రేమ అంటే మీకెంతైతే ప్రేమ ఎఫెక్షన్ అనేది ఉందో మీ పార్ట్నర్ కూడా మీ మీద అంతే ప్రేమ ఎఫెక్షన్తోనే మీ లైఫ్లోకి వచ్చారు. మరి ప్రేమ ఎఫెక్షన్ లైఫ్తో వచ్చారు కానీ మరి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు, దూరంగా ఉన్నారు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అన్న ఉద్దేశంతో మీ లైఫ్లోకి వచ్చారా అంటే అప్పుడు ఆ టైంలో ఉన్న టైంలో అంటే ఏదైతే మీతో పరిచయమైన టైంలో వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటామా, కొన్ని రోజులు ఉంటామా, ఎప్పటి వరకు ఉంటామనేది వాళ్ళ ఇంటెన్షన్లో ఏమీ లేదనమాట. కానీ మీతో ఉండడము, మీతో మాట్లాడటము, మీతో రిలేషన్లో ఉండడం అనేది ఇష్టంగా వచ్చారు. అంటే 100% మీ లైఫ్లోకి ఆ టైంలో నిజాయితీగానే వచ్చారు. కానీ మన లైఫ్ ఎప్పుడు మన చేతిలో ఉండదు. సో అలానే ఏమైందంటే మన లైఫ్ అనేది మీ పార్ట్నర్ లైఫ్ కానివ్వండి, మీ లైఫ్ కానివ్వండి, మీ ఇద్దరు కాంబినేషన్ లైఫ్ అయినా కూడా మీ ఇద్దరు లైఫ్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు. అంటే అప్ అండ్ డౌన్స్ అవుతానే ఉంటాయి లైఫ్లో ఎప్పుడు కూడా. సో అలానే ఏమైందంటే మీ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడము, మిస్అండర్స్టాండింగ్స్ రావడం, మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది గ్యాప్ అనేది రావడము, స్టార్టింగ్లో డే అండ్ నైట్ మాట్లాడుకుంటూ ఉన్న మీరు కొన్ని రోజుల తర్వాత ఎలా అయ్యిందంటే ఒక మాటకి, ఒక ఫోన్ కాల్కి కూడా అంటే టైం లేనంతగా అయిపోయిందనమాట. అంత డిస్టెన్స్ వచ్చేసేసింది మీ ఇద్దరి మధ్య. అండ్ మధ్య మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ రావడము, గొడవలు జరగడము, అలాగే ఏమైతే మీ ఇద్దరి మధ్య స్టార్టింగ్లో ఏవైతే ఇష్టమని మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళినవి కానివ్వండి, వాళ్ళకి ఏవైతే మీలో ఇష్టమని చెప్పి మీ లైఫ్లోకి వచ్చినప్పుడు కానివ్వండి, అవన్నీ నెగిటివ్గా అంటే ఏవైతే మంచి నీలో ఉంది అని చెప్పారో అవే నీలో చెడుగా కూడా కనిపించాయి అన్నమాట. సో మీ పార్ట్నర్ ఏంటంటే అప్పుడు 100% జెన్యూన్గా వచ్చారు. ఎందుకంటే కొత్తలో ఏదైనా ఎలా ఉంటుందంటే కొత్తలో ఏదైనా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు అంటే ఈ విడిచి ఉండలేనట్టుగానే ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే ఎవరి గురించి అయినా కూడా ఎక్కువగా తెలుసుకునేవాడు. ఎందుకంటే స్టార్టింగ్లో ఎవరికి కూడా ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకునేంత తెలీదు. అంటే మేబీ ఒక 1 year ఫ్రెండ్షిప్ అయినా కూడా కంప్లీట్గా ఒక ఫ్రెండ్గా ఉన్న టైంలో ఉన్న ఇది ఒక లవర్ ఆర్ పార్ట్నర్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆ క్లోజ్నెస్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది. నాది అన్న హక్కు అనేది వస్తుంది ఎవరికైనా కూడా. నాది, నాకు మాత్రమే అన్న పొసెసివ్నెస్, జెలసీ కూడా వస్తుంది అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా, వేరే టైం ఇవ్వకపోయినా ఎలా అనిపిస్తుందంటే వీళ్ళు నాకు టైం ఇవ్వట్లేదంటే వీళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారేమో అన్న ఫీలింగ్ వీళ్ళకి వస్తుంది. దానివల్ల మిస్అండర్స్టాండింగ్స్ రావడము అండ్ వీళ్ళు వాళ్ళకి టైం ఇవ్వకపోతే కావాలని అవాయిడ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ అనేది ఒక సైడ్ నుంచి అయితే డెఫినెట్గా ఉంది. కంపల్సరీ అంటే మీరు కానీ మీరు డెఫినెట్గా ఒకళ్ళు సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్స్ అంటే ఎట్లా అంటే కొంచెం అడ్జస్టింగ్ చేసుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అనమాట. ఒకళ్ళు తప్పకుండా ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన వారు ఆర్ ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించిన వారు, ఏదర్ ఫైర్ ఆర్ ఎయిర్ రెండు కాంబినేషన్ కూడా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో అలా అయినా అయ్యి ఉండొచ్చు. సో మీ పార్ట్నరు ఎలాంటి వాళ్ళంటే ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన వాళ్ళు. సో మీరేంటంటే మీ ఇద్దరు మోసం చేయడానికైతే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాలేదు.
కానీ మరి దూరం వెళ్ళిపోయారు, బ్లాక్ చేసుకున్నారు. మ్యారేజ్ కూడా కొంతమందికి మ్యారేజెస్ కూడా అయిపోయినవి. మ్యారేజెస్, ఎంగేజ్మెంట్స్ అలా కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే కొంతమంది ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇష్టంతో చేసుకుని వెళ్ళిపోయారా అంటే మిమ్మల్ని మర్చిపోయారా? ఒకప్పుడు నేనంటే ఇష్టము, లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాను ఇన్ని చెప్పిన మీ పర్సన్స్ ఇప్పుడు వేరే వాళ్ళని ఎలా లవ్ చేసుకుని అంటే వేరే వాళ్ళని ఎలా మిమ్మల్ని వదిలేసి వాళ్ళతో ఎలా ఉండగలుగుతున్నారు అన్న ఫీలింగ్ మీకు రావచ్చు. ఎందుకంటే వాళ్ళకి మీ మీద ప్రేమ అయితే ఉంది. కానీ సొసైటీ గురించి కానివ్వండి, బయట జనాల గురించి కానివ్వండి, పేరెంట్స్ గురించి కానివ్వండి, రెస్పాన్సిబిలిటీ గురించి కూడా ఆలోచించారు. సో మెయిన్ ఏంటంటే మీ పార్ట్నరు ఈ మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానివ్వండి, ఫ్యామిలీ వల్ల కానివ్వండి, బయట సొసైటీ వల్ల కానివ్వండి, వీటన్నిటి వలన ఏం చేశారంటే వాళ్ళ లవ్‌ని సాక్రిఫైస్ చేశారు. అంటే కంపేర్ టు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఏదైతే మిమ్మల్ని మోసం చేయాలన్న ఇంటెన్షన్‌తో మీ లైఫ్‌లోకి రాకపోయినా ఫర్దర్‌గా మీ ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్ జరగడము, మీ ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ రావడం కానివ్వండి, అలాగే కొంచెం డిస్టెన్స్ అండ్ అర్థం చేసుకునే దాంట్లో ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడూ మీరే మీ పార్ట్నర్‌ని అర్థం చేసుకోవాలనే విధంగా మీ పార్ట్నర్ ఉంటారు. మీ పార్ట్నర్ ఏందంటే ప్రతిదానికి కూడా ఎందుకు రూల్స్ తీయడము అండ్ అంటే మిస్టేక్స్ లాగా ఎందుకు చూపించడం అన్నట్టుగా మీ పార్ట్నర్ అనుకుంటారు. ఏందంటే మీ పార్ట్నర్ కొంచెం ఈగో అండ్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళకి క్వెషనింగ్ అనేది ఇష్టం ఉండదు. వాళ్ళు ఎన్ని క్వెషన్స్ అయినా వేయొచ్చు. కానీ వాళ్ళని ఒక్క క్వెషన్ వేసినా కూడా అది కరెక్ట్‌గా ఉన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. ఎందుకంటే నన్నన్నారు అన్న ఫీలింగే వాళ్ళకి ఎక్కువ ఉంటదనమాట. సో మీ పార్ట్నర్ ఏందంటే ఈ అంటే మీ రిలేషన్‌ని కంటిన్యూ చేయడం వలన అంటే ఇప్పుడు మ్యారేజ్ అవ్వకముందు ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో కొంతమంది ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో ఈ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఇప్పుడు అందరిని సఫర్ చేసే కన్నా ఒక్క మిమ్మల్ని సఫర్ చేయడంలో తప్పేం లేదు అన్న ఫీలింగ్ అనమాట. అంటే మిమ్మల్ని బాధపడతారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఇష్టము, ప్రేమ అని చెప్పి మీ లైఫ్‌లో వాళ్ళని ఒక ఎడిక్షన్‌లోకి ఉంచేశారు. ఉంచేసినాక మీరు వాళ్ళు లైఫ్‌లోంచి వెళ్ళిపోవాలి, వాళ్ళ స్వార్థానికి వెళ్ళిపోవాలని అనుకున్నారా అంటే కంపల్సరీ వాళ్ళ స్వార్థానికే వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంట్. మరి వాళ్ళ లైఫ్ వాళ్ళకి అంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఎందుకు వేరే వాళ్ళ లైఫ్‌లోకి వచ్చి ఇంటర్ఫియర్ అవ్వడము, వాళ్ళ లైఫ్‌తో ఆడుకోవడం కానివ్వండి, ప్రేమను చూపించడం కానీ ఇవన్నీ అనొచ్చు. సో టైం అనేది మన చేతిలో ఉండదు. అలాగే ఏదో ఒక రుణం లేనిదే మన లైఫ్‌లోకి ఎవరు రారు. ఎక్కడో ఉన్నవాళ్ళు ఇంకెక్కడో ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం కానివ్వండి. ఇప్పుడు నేను ఇక్కడ రీడింగ్ తీస్తున్నాను. నేను ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫినిష్ చేశాను. నేను ఈ ఫీల్డ్‌లోకి వస్తానని కూడా నాకు తెలీదు. కానీ నేను ఈ ఫీల్డ్‌లోకి వచ్చాను. ఎందుకొచ్చాను? రాసుంది కాబట్టి, నా డెస్టినీలో రాసుంది కాబట్టే నేను ఈ టారో రీడింగ్ కానీ, న్యూమరాలజీ వీటి పరంగా, ఆస్ట్రాలజీ పరంగా నాకసలు ప్లానెట్స్ ఎన్నుంటాయి అనేది కూడా నాకంత ఐడియా లేదు. అంటే స్టడీస్‌లో చదువుకున్నా అవంత గుర్తు కూడా లేవనమాట. ఎన్ని ప్లానెట్స్ ఉంటాయి అంటే వాటి నేమ్స్ ఏంటి అవన్నీ కూడా గుర్తులేవు. మధ్యలో కొంచెం గ్యాప్ వస్తది కాబట్టి ఆఫ్టర్ స్టడీస్, మ్యారేజ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో నాకు అవన్నీ గుర్తు కూడా లేవు. అలాంటిది ఇప్పుడు ఈ టారో రీడింగ్ కానివ్వండి, న్యూమరాలజీ ఇవన్నీ ఆస్ట్రాలజీ ఫీల్డ్‌లో కానివ్వండి, ఎక్కల్ సైన్స్ వైపు వచ్చాను అంటే నా లైఫ్‌లో ఇది రాసుంది కాబట్టి నేను నా లైఫ్‌లోకి ఈ ఫీల్డ్‌లోకి రాగలిగాను. సో అలానే మీ లైఫ్‌లో కూడా మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి రావాలని ఉంది. అండ్ మీ పార్ట్నరు మిమ్మల్ని వెళ్ళిపోవాలని కూడా ఉంది. దూరంగా ఉండాలని కూడా ఉంది. కానీ ఆ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఆ పెయిన్ అనేది మీరు తీసుకోవాలని కూడా మీ లైఫ్‌లో రాసుంది కాబట్టే ఇవన్నీ జరిగాయన్నమాట. సో మనం యాక్సెప్ట్ చేయాలి. మంచి అయినా, చెడైనా యాక్సెప్ట్ చేయగలిగితేనే మన లైఫ్‌లో ముందుకు వెళ్ళగలుగుతాము. అంతేగాని ఎప్పుడు మనకి లైఫ్‌లో హ్యాపీనే ఎవరి లైఫ్‌లో అయినా కూడా ఎప్పుడు మన లైఫ్ హ్యాపీగా ఉంటదని ఒక్కళ్ళ చేత చూపించండి. ఉండదు కదా! సో లైఫ్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్ళు ఏందంటే లైఫ్‌లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా నేను ఫేస్ చేయగలను. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దేవుడి దగ్గరికెళ్ళేసి దండాలు పెట్టేసి మొక్కులు మొక్కుకొని
తర్వాత ప్రాబ్లం తీరిపోగా నా ఓన్గా నేను కష్టపడ్డాను, సక్సెస్ వచ్చినప్పుడు కానివ్వండి, హ్యాపీగా ఉన్నప్పుడు నా అంత గొప్ప వాళ్ళు లేరు, నేనే గొప్ప అన్న ఫీలింగ్ ఉండకూడదు ఎప్పుడు కూడా. ఎప్పుడైనా కూడా పైకి వెళ్ళినా కూడా మనం కింద చూసే విధంగా ఉండాలి కానీ కాళ్ళు పైకి ఎత్తే విధంగా అయితే ఉండకూడదు ఎప్పుడు కూడా. సో అలానే ఏంటంటే మీ పార్ట్నరు మిమ్మల్ని వదులుకోవడాన్ని వాళ్ళంతటా వాళ్ళే ఆ ప్రేమని కానివ్వండి, ఆ ఎమోషన్స్‌ని కానివ్వండి, అంటే ముందున్నంత ప్రేమ, ఎఫెక్షన్ అనేది ఇప్పుడు లేదు కాబట్టి వాళ్ళకి ఈజీ అయిపోయింది మూవ్ ఆన్ అవ్వడం అనేది, వెళ్ళిపోవడం అనేది. వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడం ఎందుకు? అలాగే వాళ్ళ లైఫ్‌లో అందరిని వాళ్ళ లైఫ్‌ని డిస్టర్బ్ చేసుకోవడం ఎందుకు? వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడం ఎందుకు? సొసైటీలో పేరు పోగొట్టుకోవడం ఎందుకు? వీటన్నిటితో పాటు ఎందుకు ఫ్యూచర్‌ని పాడు చేసుకోవడం ఎందుకు అన్న విధంగా వాళ్ళు సెల్ఫిష్‌గా ఆలోచించారనమాట. దానివల్ల వాళ్ళేంటంటే సరే ఇవన్నీ డిస్టర్బ్ చేశారు కానీ మనం ఒకళ్ళని వదిలేస్తే ఇయన్నీ ఉండవు కదా! మహా బాధపడితే తనొక్కళ్ళే బాధపడతారు. సో, మనం బాధపడాల్సిన అవసరం ఉండదు. మన పార్ట్నర్, మన ఫ్యామిలీ బాధపడాల్సిన అవసరం ఉండదు. వచ్చే అమ్మాయి బాధపడాల్సిన ఉండదు. అబ్బాయి కానీ బాధపడాల్సిన అవసరం ఉండదు. సొసైటీలో మనకంటూ పేరుంటది. ఆ పేరు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఆలోచించుకున్నారనమాట. సో, దానివల్లే మీ లైఫ్‌లో నుంచి దూరంగా వెళ్ళిపోవడం కానీ, మ్యారేజెస్ చేసుకొని వెళ్ళిపోవడం కానివ్వండి, లేకపోతే వేరే అంటే ఈ థర్డ్ పార్టీ రిలేషన్‌లో ఉన్న వాళ్ళైతే థర్డ్ పార్టీ రిలేషన్‌లో నుంచి బయటకు వెళ్ళిపోవడం కానీ చేశారనమాట. అండ్ మరి కానీ వాళ్ళకి కొంచెం గిల్టీనెస్ అనేది ఉంది. మిమ్మల్ని మోసం చేశాను, మిమ్మల్ని లైఫ్ లాంగ్ మీతో ఉంటానని ప్రామిస్ చేసి ఉండరు. కంపల్సరీ ఎవరైతే ఈ రీడింగ్‌లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీతో లైఫ్ లాంగ్ మీతో ఉంటాను అని ప్రామిస్ చేసిన వాళ్ళు మాత్రమే. సో, ఆ ప్రామిస్ అనేది నిలబెట్టుకోలేదు అన్న గిల్టీనెస్ అనేది కొంచెం అయితే ఉందన్నమాట. ఉన్నా కూడా ఏం చేస్తాము? మన ఫ్యూచర్ కన్నా ఎక్కువ కాదు కదా వీళ్ళతో రిలేషన్ అన్న ఫీలింగ్ వీళ్ళకుంది. సో, స్టార్టింగ్‌లో జరిగిపోయిన దాంట్లో వాళ్ళకి అంటే మేబీ ఈ రిలేషను ఏదో ఒక రోజు ఎండ్ అవుతదనే ఉద్దేశం వాళ్ళకి లేదు. కానీ ఫ్యూచర్ గురించి ఆలోచించిన టైంలో అయితే కొంచెం టెన్షన్‌గానే ఉండేది. ఎందుకంటే మ్యారేజ్ చేసుకునే టైంలో కానివ్వండి, లేతే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కానివ్వండి, ఇది ఇలా కంటిన్యూ చేయడం వల్ల దాన్ని పెద్దగా చేసుకోవడమే తప్ప ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు కదా! అన్న ఫీలింగ్ అనేది, భయం అనేది వాళ్ళకెప్పుడూ ఉందనమాట. ఎందుకంటే దానివల్ల ఏందంటే కొంచెం అవాయిడ్ చేయడము, కొంచెం మాటలతో హర్ట్ చేయడం మిమ్మల్ని, ఇలాంటివన్నీ చేస్తా ఉన్నారు. ఏదైతే మీ ఇద్దరి మధ్య రిలేషన్ బ్రేక్ అవ్వడానికి ముందు కూడా అండ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవడానికి ముందు కూడా వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ కూడా భయపడుతూ ఉండేవాళ్ళనమాట. అండ్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉంటారు. కొంచెం అనుమానం కూడా ఉందనమాట. ఎక్కడైతే జెలసీ ఉంటదో అక్కడ అనుమానం తప్పకుండా ఉంటదనమాట. ఈ పార్ట్నర్‌కి మీరంటే ఎంత ఇష్టం ఉందో అంతే జెలసీ కూడా ఉందనమాట. ఇక్కడ వేరే వాళ్ళతో వీళ్ళైతే వేరే వాళ్ళతో లైఫ్‌లోకి వెళ్ళిపోవచ్చు, మూవ్ ఆన్ అయిపోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. కానీ మీరు మాత్రము వాళ్ళకే సొంతం అన్నట్టుగా ఉండాలి. వాళ్ళతోనే మాట్లాడాలి, వాళ్ళతోనే టైమ్ స్పెండ్ చేయాలి. వాళ్ళు మీకు టైం ఇవ్వకపోయినా పర్లేదు, మీరు వాళ్ళ కోసమే వెయిట్ చేయాలి. ఇలాంటి మెంటాలిటీ ఉన్న మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో. అండ్ వాళ్ళు మెసేజ్ ఆర్ కాల్ చేసినప్పుడు మీరు లిఫ్ట్ చేయకపోయినా, మాట్లాడకపోయినా ఎక్కడ లేని కోపం వచ్చేస్తది, ఎక్కడ లేని షార్ట్ టెంపర్ వచ్చేస్తది. ఎందుకు నాకు ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వవు అన్న ఫీలింగ్ అనమాట. మనం ఇంపార్టెన్స్ కోరుకుంటున్నామంటే మనం కూడా ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి అన్న మెంటాలిటీ ఉన్న పర్సన్ అయితే కాదు మీ పార్ట్నర్ అనేవాళ్ళు. సో, దానివల్ల మీ పార్ట్నర్ ఏందంటే స్టార్టింగ్‌లో ఏదైతే మీ లైఫ్‌లోకి వచ్చినప్పుడు జెన్యూన్‌గానే మీ లైఫ్‌లోకి వచ్చినా ఫర్దర్‌గా ఏందంటే తన సెల్ఫిష్ కోసము, తన లగ్జరీ లైఫ్, తన ప్రాబ్లమ్స్ అనేవి అంటే తనకంటూ ఎలాంటి లోటు లేకుండా హ్యాపీగా ఉండడానికి ఈ రిలేషన్‌లో నుంచి వెళ్ళిపోయారు. అది కూడా ఏందంటే నార్మల్‌గా వెళ్తే మీరు మళ్ళీ తిరిగి ఏదో ఒక రూపంలో మళ్ళీ తిరిగి వచ్చేస్తారు కాబట్టి ఏదో ఒక మాటలతో అనడమో, మీ అంతటా మీరే కొంతమంది ఏం చేశారంటే తెలివిగల్లోళ్ళు అనమాట. ఎందుకంటే మీ పార్ట్నర్ బాగా తెలివిగల్లోళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మిమ్మల్ని అంటే మీరంతటా మీరే దూరంగా ఉండే విధంగా మిమ్మల్ని హర్ట్ చేసే విధంగా మాట్లాడడము, మిమ్మల్ని బ్లేమింగ్ చేసే విధంగా మాట్లాడడము, ఇలా చేయడం వల్ల ఏందంటే కొంతమంది సో వీళ్ళు నన్ను వద్దనుకుని వీళ్ళు నన్ను ఇంత చీప్‌గా చూసే వాళ్ళ వెనకాల నేను ఎందుకు పడాలి అని కొంతమంది వాళ్ళంతట వాళ్ళే దూరంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. సో కొంతమంది ఏంటంటే సరే మంచో చెడో వీళ్ళు నా లైఫ్‌లోకి వచ్చారు.
వీళ్ళే ప్రపంచంగా నేనున్నాను. సో, వీళ్ళ కోసము వాళ్ళు తిట్టినా, కొట్టినా, ఇంకొకటి చేసినా, జస్ట్ వాళ్ళు నాతో మాట్లాడితే చాలా అనుకుని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో, వాళ్ళని ఏం చేశారంటే మీ పార్ట్నరు అలాంటి వాళ్ళని ఎలాగో వీళ్ళు నన్ను వదలరు. అలా అని చెప్పి వీళ్ళని ఏదైనా తిట్టడం కానీ, ఏమైనా చేసి లేకుంటే ఇక్కడ సిట్యుయేషన్ ఏదైతే ఉందో అది చెప్పేసామనుకోండి, వాళ్ళు సూసైడ్ వరకైనా వెళ్తారు. సో, దానివల్ల కూడా ఫర్దర్‌గా ఇప్పుడు ఒకళ్ళు సూసైడ్ చేసుకున్నారంటే అది ఈజీగా అయిపోతదా? అవ్వదు కదా! అసలెందుకు సూసైడ్ చేసుకున్నారు? దాని గురించి గూడా వస్తది. సో, సో, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వీళ్ళకే వస్తదన్న ఉద్దేశంతో వాళ్ళు వీళ్ళని బ్లేమ్ చేసి వాళ్ళంతట వాళ్ళే దూరంగా ఉండేలాగా హర్ట్ చేసే విధంగా మాట్లాడడము. సో, అంటే వీళ్ళు ఈ విధంగా నన్ను చూస్తున్నప్పుడు నేనెందుకు వాళ్ళ లైఫ్‌లో డిస్టర్బ్ చేయడం, సరే వాళ్ళే రియలైజ్ అయ్యి వచ్చే వరకు వెయిట్ చేద్దాం అన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళు చాలామందున్నారు. సో, మీ పార్ట్నర్ కొన్ని తెలివితేటలు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి యూజ్ చేసుంటే వాళ్ళు చాలా హై లెవెల్‌లో ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు మీలాంటి వాళ్ళ దగ్గర ఎవరైతే జెన్యూన్‌గా ఉన్నారో వాళ్ళ దగ్గర యూజ్ చేసి వాళ్ళ లైఫ్‌ని కర్మ అనేది ఉంటది గదా! అది మంచైనా, చెడైనా మనం చేసేది ప్రతీదీ రిటర్న్ వస్తుంది. సో, మీ పార్ట్నర్ ఏందంటే మీ లైఫ్‌లో అండ్ వాళ్ళేంటంటే ప్రతి వాళ్ళకి ఎప్పుడు గూడా అండ్ చాలా మందిలో ఏందంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గూడా ఉన్నారు. అంటే ఈ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో హై ఫైవ్‌లో బతికేసి లగ్జరీ లైఫ్‌లో ఉండి ఉన్న పర్సన్ అయితే కాదు. కొంచెం కష్టం విలువలు తెలిసిన వాళ్ళు కాబట్టి ఎప్పుడు గూడా హార్డ్ వర్క్ చేసే పర్సనే. ఎప్పుడు వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తానే ఉంటారు. వాళ్ళ హార్డ్ వర్క్ చేసిన దానికన్నా గూడా వాళ్ళ ప్రాఫిట్ అనేది తక్కువగా ఉండదు. ఎందుకంటే వీళ్ళు చేసిన కర్మ వల్లననమాట. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే ఎవరైనా కూడా మనం మంచి చేస్తే మంచి ఎలా వస్తుందంటామో, మనం చేసిన దానిలో ఎంత న్యాయం ఉంటదో అంతే న్యాయం అనేది మన లైఫ్‌లోకి గూడా వస్తుంది. సో, మీ పార్ట్నర్‌కి మీరు చాలా సార్లు ఫైనాన్షియల్‌గా కూడా హెల్ప్ చేశారు. ఇప్పుడేంటంటే వాళ్ళ ఏమేంటంటే చక్కగా వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి. ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్‌కి వాళ్ళకి చూపించాలి. అండ్ ఇంకోటేంటంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ, వాళ్ళ సైడ్ నుంచి కానీ ఒక్కళ్ళ చేత కూడా ఒక చిన్న మాట కూడా అనిపించుకోకూడదు. మరి మీ చేత అనిపించుకున్నాను, మీ దగ్గర అంత రెస్పాన్సిబిలిటీ లేరుగా అంటే మీరెక్కడో అన్నోన్ పర్సను. సో, మీరు ఉన్నా లేకపోయినా మీరెళ్లి వాళ్ళని అడిగేది లేదు. అండ్ వాళ్ళు ఎవరికీ చెప్పేది లేదు. మీదొక సీక్రెట్ రిలేషన్‌షిప్ గాబట్టి. సో, మీరేమనుకున్నా పోయేదేముంది, వచ్చేదేముంది వాళ్ళకి. సో, దానివల్ల అండ్ ఫైనాన్షియల్‌గా చాలా సార్లు మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని వాళ్ళకి చాలా సార్లు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేశారనమాట మీరు. సో, ఆ ఫైనాన్షియల్ హెల్ప్ కానివ్వండి, వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా అవసరమైనా, ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సపోర్టింగ్‌గా ఉన్నారు. సో, మీరేంటంటే వాళ్ళే మీ ప్రపంచంగా భావించారు. అండ్ ఎప్పుడు కూడా వాళ్ళ థాట్స్‌లని ఇప్పుడు ఇప్పటికి కూడా ఏందంటే వాళ్ళు మారతారేమో, అట్‌లీస్ట్ అప్పుడప్పుడైనా కాల్ ఆర్ మెసేజ్ చేస్తారేమో, బ్లాక్ చేసుకుని బ్లాక్‌లో నుండి తీస్తారేమో అన్న విధంగా వెయిట్ చేస్తున్నారు మీరింకా. సో, మీ పార్ట్నర్ ఏందంటే రావడం అయితే మీ లైఫ్‌లోకి జెన్యూన్‌గానే వచ్చినా, మీ లైఫ్‌లో నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం అంతే కోపంతో అండ్ వదిలించుకోవాలి వీళ్ళని అన్న విధంగా వచ్చారు. చాలా సార్లు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేయడమో, తన ప్రాబ్లమ్‌ని మీ ప్రాబ్లమ్‌గా ఫీల్ అయ్యి, ప్రతి దాంట్లో గూడా మీకు సపోర్టింగ్‌గా ఉండడము, మీ సైడ్ నుంచి 100% అనేది మీరు ఇవ్వడానికే ట్రై చేశారు. కానీ ఏందంటే మీరు మీరు వాళ్ళు ప్రాబ్లమ్స్‌లో ఉంటే అస్సలు చూడలేరనమాట. అండ్ మీరేందంటే వాళ్ళు స్టార్టింగ్‌లో మీ లైఫ్‌లోకొచ్చినప్పుడు చాలా సాఫ్ట్‌గా పర్సన్స్‌గా ఉన్నారు మీరు. అండ్ వాళ్ళకు ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా మీరెంతైతే ప్రేమ, ఎఫెక్షన్ చూపించారో వాళ్ళ సైడ్ నుంచి కూడా అంతే ప్రేమ, ఎఫెక్షన్ అనేది అందేది. అంటే ఎవరైనా కూడా ఇప్పుడు మనం ఒకళ్ళ కోసం ఒకళ్ళు చేశాము అంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా అంతే కోరుకుంటాం. అట్‌లీస్ట్ అంత కాకపోయినా ఎంతో కొంతైనా హాఫ్ అయినా కూడా మనం రిటర్న్ కోరుకుంటాము. ప్రేమ కానివ్వండి, ఎఫెక్షన్ కానివ్వండి, టైం కానివ్వండి, కేరింగ్ కానివ్వండి. సో, స్టార్టింగ్‌లో ఏందంటే మీ పార్ట్నరు అంత కేరింగ్ టైమ్ వీటన్నిటితో వచ్చారు అంటే మేబీ ఆ టైంలో మీకు పరిచయమైన టైంలో మ్యారేజ్ చేసుకోవడానికి కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ చాలా టైం ఉంది వాళ్ళకి. అంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి, మ్యారేజ్ చేసుకోవడానికి చాలా టైం ఉంది. సో, దానివల్ల మీ లైఫ్‌లోకి ఉండి ఉండొచ్చు. సో, దానివల్ల ఏందంటే వాళ్ళకి అవన్నీ గుర్తు రాలేదనమాట. సో, నేను ఫ్యూచర్‌లో నేను మ్యారేజ్ చేసుకోవాల్సొస్తే లేతే నాకు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సొచ్చినప్పుడు ఈ రిలేషన్‌లో ఉండడం వల్ల అనవసరంగా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఒకళ్ళని మేము సఫరింగ్ చేస్తామా? అన్న విధంగా ఆలోచించలేదు.
సో ప్రెజెంట్ అయితే ఆలోచిస్తున్నారు అంటే తర్వాత ఆలోచించుకున్నారు వాళ్ళు. జరిగిపోయిన దాంట్లో ఓకే నేను అనవసరంగా అన్నీ తెలిసి కూడా ఈ రిలేషన్‌లోకి వచ్చి మిమ్మల్ని కూడా రిస్క్‌లో పెట్టాను అనవసరంగా అన్న ఫీలింగ్ అయితే ఉంది. కొంచెం గిల్టీనెస్ అయితే ఉంది. సో మీరెట్లా అయ్యారంటే స్టార్టింగ్‌లో సాఫ్ట్‌గా ఎట్లా అంటే చాలా ప్రేమగాను ఒక మదర్ చూసుకున్నట్టుగా చూసుకున్నారు. అంటే ఒక ప్రేమగా చాలా హ్యాపీగా ఉన్న మీ లైఫు తర్వాత గొడవలవ్వడము, మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము, మీరు వాళ్ళని ఒక మాట అనడం, వాళ్ళు 4 మాటలనడము. ఇలా ఏమైంది అంటే ఉన్నామంటే ఉన్నామన్నట్టుగానే గొడవలతోనే లైఫ్ కొంత టైం అంతా వేస్ట్ అయిపోయింది. మీ పార్ట్నర్ ఏందంటే ఫ్యూచర్ గురించి ఆలోచించుకున్నారనమాట అప్పుడు. ఇప్పుడు ఆలోచించుకొని ప్రతిదానికి మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకోవడము, గొడవలు పడడము. సో ఫ్యూచర్‌లో అయినా వీళ్ళతో ఎలా అయినా వదిలించేసుకోవాలి కదా అని స్లోగా ఒకేసారి వదిలించేసుకుంటే వదిలించుకోలేరు కాబట్టి స్లోగా గొడవలు వీటన్నిటి వలన నేను విడిపోతున్నాను అన్న విధంగా క్రియేట్ చేశారనమాట. సో దానివల్ల ఏందంటే మీరు కూడా ఎలా అయ్యారంటే ఒకప్పుడు చాలా సాఫ్ట్‌గా ఉన్న మీరు వాళ్ళొక మాట అంటే ఎందుకు నేను పడాలి? నా గురించి తప్పు లేనప్పుడు నేనెందుకు పడాలి? అన్న విధంగా మీరు కూడా స్ట్రాంగ్ అయ్యారనమాట. సో మీరెప్పుడు కూడా వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వడానికే ట్రై చేశారు. అంటే ఫర్ సపోజ్ ఏదన్నా తనేమైనా మిస్టేక్‌గా మాట్లాడినా, ఏదన్నా రాంగ్‌గా బిహేవ్ చేసినా, మళ్ళీ బుజ్జగించడము, అలా మాట్లాడకూడదు, అలా చేయకూడదు, ఇలా చెయ్యి, తనేదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటున్నా, ఇలా అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే అప్పుడు స్టార్టింగ్‌లో ఏదైతే ఉందో అప్పుడు ప్రతీదీ మీతో షేర్ చేసుకునేవాళ్ళు. సో, ఒకవేళ వాళ్ళ మిస్టేక్ ఏమన్నా ఉంటే మీరు చెప్పడం కానివ్వండి, గొడవలైనప్పుడు కానీ, ఏదైనా ఉన్నప్పుడు కానీ చెప్తానే ఉన్నారు. అలాగే మీ లైఫ్ కూడా వాళ్ళు వచ్చినాక హ్యాపీగా ఉంది అన్న ఫీలింగ్ మీకు ఉందన్నమాట. కానీ వాళ్ళు వచ్చినాకే మీ లైఫ్ అనేది రివర్స్ అయ్యింది. అంటే ఒకప్పుడు వాళ్ళు మీ లైఫ్‌లోకి రాకముందు మీరు ప్రాబ్లమ్స్‌లో ఉన్నారా? లేరా? అనేది పక్కన పెడితే, వాళ్ళు మీ లైఫ్‌లోకి రాకముందు మీకంటూ ఏ టెన్షన్ లేదు. మీకంటూ ఒక హ్యాపీనెస్ అనేది ఇన్నర్ హ్యాపీనెస్ అనేది ఉందన్నమాట. రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా తర్వాత ఈ రిలేషన్‌షిప్ కూడా ఒక బర్డెన్ లాగా అంటే వదలలేము, అలానే పట్టుకోలేమన్న సిట్యుయేషన్‌లో కూడా చాలా సార్లొచ్చారు. చాలా సార్లు వదిలేద్దామని కూడా మీరు సైడ్ నుంచి కూడా అనిపిచ్చింది. కానీ ఏంటంటే, ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు. సఫర్ అవుతుంది మీరు, నిద్రపోకుండా ఆలోచించుకునేది మీరు, టైంకి తినకుండా ఉండేది మీరు. ఆ థాట్స్ అసలు ఎందుకిలా జరుగుతుంది? ఎందుకిలా చేస్తున్నారన్న ఆలోచనలోనే మీ టైము ఆహ్, టైమంతా గడిచిపోయింది. కొంతమంది 1 ఇయర్, 2 ఇయర్స్ కూడా ఇలా ఈ మధ్యలో ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్‌లోనే అయిపోయిందనమాట. సో, మీరెప్పుడు కూడా దానివల్ల ఏందంటే ముందున్నంత హ్యాపీనెస్ మీలో లేదు. ముందున్నంత హుషారుగా కానీ, అందరితో కలిసిపోయే విధంగా కానివ్వండి, ఇంకా మాట్లాడే మాటల్లో అంటే మాటలు కూడా తగ్గిపోయినాయన్నమాట. మౌనము, సైలెంట్‌గా ఉన్నామన్న ఫీలింగు అండ్ మీ ఫీలింగ్స్‌ని ఎవరితో షేర్ చేసుకోలేక మీలో మీరే బాధపడుతూ అండ్ ఎలా అయిపోయారంటే ఒకప్పుడు మీరెలా ఉన్నారు, ఇప్పుడెలా ఉన్నారని చూసుకుంటే కంప్లీట్‌గా డిఫరెంట్ చేంజ్ అయిపోయారనమాట. ఒకప్పుడు మీ ఫేస్‌లో ఉన్న గ్లో కానివ్వండి, మీ మాటల్లో ఉన్న హ్యాపీనెస్ కానివ్వండి, మాట్లాడే విధానం కానివ్వండి, అన్నీ మారిపోయి డల్‌నెస్ వచ్చేసి లైఫ్‌లో ఇంక ఏముందన్న విధంగా మీ లైఫ్ అయిపోయిందన్న విధంగా మీరు చేంజ్ అయిపోయారనమాట. సో, మీకు న్యాయం అయితే జరగలేదు 100%. 100% మీకు మీ పార్ట్నర్ అనేది న్యాయం అయితే చేయలేదు. సో, మీ పార్ట్నర్ చక్కగా ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండుంటారు. మీ పార్ట్నర్ వాళ్ళ ఫ్యామిలీతో కానివ్వండి, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ తీసుకొని హ్యాపీగా ఉంటారు. కానీ లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఈరోజు మీరు ఇంత బాధపడుతున్నారు. మీ పార్ట్నర్ హ్యాపీగా ఉండుండొచ్చు. కానీ కొన్ని రోజుల తర్వాతైనా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకంటూ ఏదో ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది. సో, మనం ఎందుకిలా మన లైఫ్ ఉంది అనేది. అప్పుడైనా ఏదైనా మంచి చేస్తే మంచి ఎలా వస్తుందో తెలిసి చెడు చేస్తే కనుక తప్పకుండా కర్మ అనేది ఫలితం అనేది అనుభవించాల్సిందే. సో, ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో, ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.